ఈ వీడియో ఆల్ గురించి ఎవరు లైఫ్ పార్ట్నర్ లేకపోతే లవ్ పార్ట్నర్ గురించి యాక్చువల్గా వాళ్ళ పర్సనాలిటీ ఎటువంటిదో లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళు ఏ మాట మీద వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళది లైక్స్ ఏంటి డిస్లైక్స్ ఏంటి, వాళ్ళు సొంతల కోసం ఎట్లా ఆలోచిస్తారు దాని గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇదంతా మనం చెప్తాం వాళ్ళది రాశి చూసుకుని. అయితే మీరు ఈ వీడియోలో ఎండ్ దాకా ఉండండి, ఇంకా చూడండి ఎట్లాగా మీరు ఇవన్నీ మాటలతో మ్యాచ్ చేస్తారు. ఈ వీడియోలో మీకు ఇది కూడా తెలుస్తుంది, ఈ మనిషి నాతో పాటు లేకపోతే వేరే వాళ్ళతో పాటు ఇట్లా బిహేవియర్ ఎందుకు ఉంచుకుంటారు, మేబీ చాలా వరకు ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఈ వీడియోలో. అయితే మనం మొదలు పెడదాం. మన ఫస్ట్ రాశి ఏది ఉంటుందో మేష రాశి. మీ పార్ట్నర్ మేష రాశి అతను చాలా ఛాలెంజింగ్ పర్సన్ ఉంటారు. ఎప్పుడు కూడా అతని సొంత ఏజ్ నుంచి తక్కువ ఏజ్ లాగా కనబడతారు. చాలా ఎనర్జెటిక్ పర్సన్ ఉంటారు. ఇంకా వీళ్ళకి చిన్న చిన్న మాటల మీద కూడా తొందరగా కోపం రావచ్చు. వీళ్ళకి అడ్వెంచర్ చాలా నచ్చుతుంది. వీళ్ళ ఇమోషన్స్ వల్లనే తొందరగా ఉగ్ర స్వభావం కూడా వచ్చేస్తుంది. అదే నెక్స్ట్ వీళ్ళు సాడ్ మూమెంట్స్ లో కూడా వెళ్ళిపోతారు. రొమాంటిక్ పర్సన్ కూడా ఉంటారు వీళ్ళు. ఇంకా ఎనర్జెటిక్ పర్సన్ కూడా చాలా ఉంటారు వీళ్ళు. మేషరాశి వాళ్ళకి వేరే వాళ్ళు నచ్చితే వాళ్ళు తొందరగా వెళ్ళి ప్రపోజ్ కూడా చేసేస్తారు. వీళ్ళు ఎక్కువగా ముఖం ఆటం పడారు. వీళ్ళ ముందు ఎక్కువ షో ఆఫ్ చేసిన అబద్ధాలు చెప్పినా వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు సొంత లైఫ్ మీద కండిషన్స్ మీద బతికే మనుషులు ఉంటారు. వీళ్ళకి ఎవరైనా ట్రస్ట్ బ్రేక్ చేసినా లేకపోతే ఎటువంటిదైనా రిలేషన్షిప్లో అబద్ధాలు ఆడినా వీళ్ళు అస్సలు దాన్ని సహించరు. ఇంకా వీళ్ళు మనసులో ఏది ఉంటుందో అదే వీళ్ళు నోరు నుంచి చెప్తారు. వీళ్ళు ఏ మాట లోపల ఉంచుకోరు చాలా. దీనివల్లనే వీళ్ళు లవ్ లైఫ్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇంకా వీళ్ళది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, నేను ఎంత ఈ మనిషికి ప్రేమ ఇస్తున్నానో అంతనే ఈ మనిషి కూడా నన్ను ప్రేమించాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇంకా అట్లా వీళ్ళతో పాటు జరగకపోతే వీళ్ళు చాలా కోపం అవుతారు. వీళ్ళది కోపం చూసిన తర్వాత వేరే మనిషి అంటారు, నా వైఫ్ చాలా నాకు కష్టాలు పెడుతుంది, లేకపోతే నా హస్బెండ్ ఆమె చాలా అడుస్తాడు. ఇట్లా అంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ప్రాబ్లం మీలోనే ఉంది. మీరు ఇతనికి ముందే క్వాలిటీ టైం ఇచ్చి ఉంటే ఇతను ఇప్పుడు ఇంత కోపం అయ్యేవాళ్ళు కాదు. ఇదే మీకు చెయ్యాలి. మేషరాశి వాళ్ళకి ఒకటి వీళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తేనే వీళ్ళకి అంత మంచిగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళకి బోరింగ్ టాపిక్స్ లేకపోతే బోరింగ్ టాక్స్ ఇంకా బోరింగ్ ఐడియాలు వీళ్ళకి అస్సలు నచ్చవు. వీళ్ళకి ఎప్పుడు ఏదైనా కొత్తది కావాలి, ఇంకా తొందరగా కావాలి. వీళ్ళకి అది లవ్ అయినా గిఫ్ట్ అయినా లేకపోతే మీరు ఏదైనా ప్రామిస్ చేసినా, మీరు చిన్న ప్రామిస్ చేసినా వీళ్ళు అదే ప్రామిస్ని పట్టుకుని కూర్చుని పోతారు చిన్న పిల్లల్లాగా. ఎప్పుడు దాకా అది పూర్తిగా అవ్వదు. ఇంకా ఇది తప్పు మాట కూడా కాదు, ఎందుకంటే మీరు ప్రామిస్ చేస్తే మీరు పూర్తిగా కూడా చేయాలి. ఇంకా వీళ్ళేం పెద్ద డిమాండ్స్ ఏమి ఉండవు. వీళ్ళతోటి క్వాలిటీ టైం ఇవ్వాలి, ఇంకా వీళ్ళతో పాటు మంచిగా ఉండాలి, అదే వీళ్ళకి చాలు. అయితే ఇది మేషరాశి వాళ్ళ గురించి మీరు రిలేట్ చేసి మీరు కామెంట్ బాక్స్లో చెప్తా ఉండండి. ఇప్పుడు మీలోంచి ఎవరికైనా మీ పార్ట్నరు వృషభ రాశి వాళ్ళు అయితే వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉంటారు, వాళ్ళు స్టేబుల్ పర్సన్ ఉంటారు. మీరు వీళ్ళ మీద కళ్ళు మూసుకుని కూడా నమ్మకం చేయొచ్చు. వీళ్ళది థాట్స్ కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి. ఇంకా వీళ్ళు తొందరగా ఎవరితో ప్రేమించారు, కానీ వీళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే లైఫ్ టైం వరకు వీళ్ళు వదిలిపెట్టాలని అస్సలు అనుకోరు. ఎందుకంటే అర్త్ ఎలిమెంట్ ఒక స్టేబిలిటీ కూడా తెస్తుంది. వీళ్ళు ప్రేమిస్తే చాలా ప్రేమిస్తారు. వీళ్ళు అట్లా కాదు మధ్యలో వదిలిపెట్టేస్తాం లేకపోతే ఏమి ఇష్టంగా ప్రేమిస్తారు ఒక రకంగా. అంటే వీళ్ళకి రాశి స్వామి శుక్రుడు ఉంటారు. ఇంకా దానివల్లనే వీళ్ళది రొమాన్స్ కూడా చాలా ఉంటుంది. కొన్నిసార్లు అయితే చాలా అనిపిస్తుంది. పార్ట్నర్ కూడా ఇంకా అంటారు మొదట మనిషి అరే పబ్లిక్లో అయితే చెయ్యొద్దని. వీళ్ళు ఫ్యామిలీ లవర్ కూడా ఉంటారు. ఇంకా వీళ్ళ పార్ట్నర్ కన్నా కూడా చాలా సార్లు అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా వీళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్న పార్ట్నర్తో వీళ్ళు ఎటువంటిదైనా ప్రాబ్లం ఉండనియండి, వీళ్ళు పేషెన్స్ వల్ల వీళ్ళు మెల్లిగా ప్రాబ్లం నుంచి బయటికి వచ్చేస్తారు. వీళ్ళకి సర్ప్రైజెస్ చాలా ఇష్టం ఉంటుంది లవ్ లైఫ్లో. వీళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ అటువంటివి చాలా నచ్చుతాయి. వీళ్ళు చిన్న చిన్న మాటల్ని కూడా ఆబ్జర్వ్ చేస్తారు, ఇంకా దాని వాల్యూ కూడా చేస్తారు వీళ్ళు. ఇంకా వీళ్ళు కొంచెం ఎమోషనల్ కూడా ఉంటారు. వీళ్ళు ముందు థర్డ్ పర్సన్దే ఎప్పుడైనా మీరు పొగిడితే లేకపోతే మీరు ప్రేస్ చేస్తే వీళ్ళకి అస్సలు నచ్చదు. ఇంకా మీకు వీళ్ళది అటువంటి రూపం చూస్తానికి దొరుకుతుంది ఏది మీరు ఇప్పుడు దాకా చూడలేదు. మీరు వీళ్ళు ఏదైనా మాట అంటే ఆ మాట వెనకాల ఏ థాట్ ఉంది మీది లేకపోతే ఏ ఐడియా ఉందో అది వీళ్ళకి ఎప్పుడు తెలిసి ఉంటుంది. వీళ్ళు ఏదైనా మాటని కూడా ఇట్లా వాల్యూ చేయకుండా ఎప్పుడు వదిలిపెట్టరు. ఇప్పుడు మనం మాట్లాడదాం మిథున రాశి వాళ్ళ గురించి. వీళ్ళు సెన్సిటివ్ ఉంటారు, ఇమాజినరీ ఉంటారు, మిస్టీరియస్ ఉంటారు. అంటే అనేది అర్థం ఇదంటే వీళ్ళు అన్ప్రిడిక్టబుల్గా ఉంటారు. వీళ్ళు నెక్స్ట్ మూమెంట్ వీళ్ళు ఏం ఆలోచన వస్తుందో ఏం చేస్తారో దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. దీని రీజన్ ఎందుకంటే వీళ్ళది డ్యూయల్ నేచర్ పర్సనాలిటీ ఉంటుంది. వీళ్ళు ఏది తొందరగా ఓపెన్ అవ్వరు, అంటే చెప్పరు ఏ మాట. కానీ మీరు వీళ్ళతో రిలేషన్షిప్లో ఉన్న మీరు వీళ్ళతో ప్రేమించిన ఇంకా వీళ్ళు కూడా మీతో పాటు ఎమోషనలీగా కనెక్ట్ ఉన్నా కూడా వీళ్ళు ఏమేమి ఉన్నాయో వాళ్ళ మనసులో అదంతా చెప్తారు. అసలు ఒక మాట కూడా దాయరు. ఇంకా ఏది వీళ్ళు ఆలోచిస్తారో ఏది వీళ్ళు అనుకుంటారో
వేరే వాళ్ళ గురించి. కానీ మీరు ఎవరైనా మిథున్ రాశి వాళ్ళని రిలేషన్షిప్లో రావాలనుకుంటే వాళ్ళు చాలా కష్టం, చాలా రిజెక్షన్స్ చేస్తారు, దాని తర్వాతనే మీరు వెళ్ళగలుగుతారు. చాలా పెద్ద వార్ అనుకోవచ్చు మనం వాళ్ళతో పాటు రిలేషన్షిప్లో వెళ్ళాలంటే. కానీ దాని తర్వాత వీళ్ళు ఇంటారు, అందరిది ఇంటారు, కానీ ఆ లాస్ట్లో వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళకి ఏమీ కరెక్ట్గా అనిపిస్తుంది, వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ కూడా ఉంటారు రిలేషన్షిప్లో. ఎప్పుడు దాకా ఆ కన్ఫ్యూజన్ పోదు, అప్పుడు దాకా వీళ్ళు నెక్స్ట్ స్టెప్ తీసుకోరు. ఇంకా మీరు ఈ మనిషిని అర్థం కూడా చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు సొంత ఇమేజ్, సొంత సెక్యూరిటీ, సొంత పర్సనాలిటీ గురించి చాలా వరకు కాన్షియస్ కూడా ఉంటారు. ఒక మిథున్ రాశి మనిషి దగ్గర మాటలది ఎప్పుడూ కరువు ఉండదు. ఇంకొక మనిషిని ఎట్లా ఇంప్రెస్ చేయాలో వీళ్ళకి మంచిగా తెలిసి ఉంటుంది. ఇంకా మీ పార్ట్నర్ మిథున్ రాశి అయితే వీళ్ళు అదే పనులు ఎక్కువగా చేస్తారు, ఏది మీకు ఎక్కువ ఇష్టం కూడా. వీళ్ళ మీద ఎవరైనా కోపం అయినా, వీళ్ళ పార్ట్నర్ కోపం అయినా, వీళ్ళ దగ్గర మాటలు చాలా ఉంటాయి, ఎక్స్క్యూజెస్ చాలా ఉంటాయి. ఒక రకంగా వీళ్ళు రెడీగా ఉంటారు ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాను కూడా ఏది అవ్వబోతుందో. వీళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్, లేకపోతే లగ్జరీస్, చాలా పిరమైన గిఫ్ట్స్ అవన్నీ అవసరం ఉండదు వీళ్ళకి. మీరు మనసుతో పాటు ఒక గులాబీ పువ్వు ఇచ్చినా కూడా వీళ్ళు హ్యాపీగా తీసుకుంటారు. అనేది అర్థం ఏంటంటే వీళ్ళకి ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి, ఎవరు వీళ్ళని వాల్యూ చేయాలి, ఈ మనిషి నాతో పాటు ఉండాలని వీళ్ళు కోరుకుంటారు. ఇంకా అదే వీళ్ళు లైఫ్ టైం ఉండాలని కోరుకుంటారు. ఇంకా అదే వీళ్ళకి దొరకకపోతే ఇంకా వీళ్ళు అనిపిస్తుంది ఇట్లా ఉండకూడదని. అయితే వీళ్ళు తొందరగానే అటువంటి మనుషుల్ని ఆ లైఫ్ నుంచి కట్ ఆఫ్ కూడా చేసేస్తారు. అయితే ఇది ఉండింది నా అనాలిసిస్ మిథున్ రాశి వాళ్ళ గురించి. ఇప్పుడు మాట్లాడడం అన్నిటికన్నా ఇమోషనల్ రాశి ఇది కర్క రాశి వాళ్ళ గురించి. వీళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు. వీళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వీళ్ళు వాళ్ళని చాలా ఇష్టంగా, ఇంకా చాలా సమర్పణ భావంతో ప్రేమిస్తారు. వీళ్ళది రాశి స్వామి చంద్రమ అవటం వల్ల వీళ్ళు కొంచెం చంచలంగా కూడా కనిపిస్తారు. మీకు స్మైలింగ్ ఫేస్ ఉండొచ్చు, లేకపోతే ఇటు అటు దుంకుతా ఆడుకుంటా ఒక జగాలో కుదురుగా కూర్చోకపోతాం కూడా వీళ్ళకి చూస్తాం దొరుకుతుంది. ఇంకా ఎప్పుడు కూడా వీళ్ళకి బోరింగ్ మనుషులు లేకపోతే బోరింగ్ మాటలు అసలు ఇష్టం ఉండవు. ఎందుకంటే వీళ్ళకి న్యూనెస్ కావాలి అన్ని మాటల్లో. ఎక్కువగా మీరు ఒకే రకమైన మాటలు లేకపోతే ఒకే రకమైన గిఫ్ట్స్ మీరు వీళ్ళకి ఇస్తూ ఉంటే వీళ్ళు తొందరగానే బోర్ అయిపోతారు మీతో కూడా. ఇంకా మీతో కొంచెం దూరం అవుతాం కూడా మొదలు పెట్టేస్తారు. కర్క రాశి వాళ్ళ గురించి ఇది కూడా చూస్తానికి దొరికింది. వాళ్ళది చిన్నప్పుడే బ్రేకప్ అవటం వల్ల వాళ్ళది టైం తగ్గట్టుగా ఎమోషన్స్ కొంచెం హార్డ్ అయిపోతూ ఉంటుంది. మీకు ఎవరైనా కర్క రాశి అతను యంగ్ ఏజ్లో దొరికితే మీరు అతన్ని చాలా చూసి ఉంచుకోండి. ఎందుకంటే వీళ్ళే ఎవరు లైఫ్ టైం వరకు మీది తోడుగా ఉండొచ్చు. ఏదైనా రిలేషన్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్న, పార్ట్నర్ ఉన్నా కూడా. ఇంకా వీళ్ళతో పాటు మీరు ఎప్పుడు ఇటువంటి పని చేయొద్దు. దేనివల్ల వీళ్ళకి ఆ మెమరీస్ గుర్తుంచుకోవాలి. బ్యాడ్ మెమరీస్ అంటాం, లేకపోతే ఏ పనులు వాళ్ళకి ఇష్టం లేవో అటువంటిది కూడా. ఇంకా వీళ్ళ ఫ్యామిలీకి చాలా సపోర్టింగ్గా ఉంటారు. వీళ్ళు ఎటువంటి రిలేషన్లో ఉన్న మీతో పాటు మీది సుఖ్ దుఃఖ్ అన్నిట్లో వీళ్ళు పనికొస్తారు. మీకు అవసరం ఉంది ఇటువంటి వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేది. వీళ్ళు ఒకసారి ఎవరితో అయినా ఎమోషనల్గా కనెక్ట్ అవుతే వీళ్ళు దాని తర్వాత అస్సలు వదిలిపెట్టరు. వీళ్ళు చాలా ప్రేమిస్తారు, కేరింగ్గా కూడా ఉంటారు వీళ్ళు. కాబట్టి మీరు వీళ్ళకి ఎటువంటిదైనా ఎమోషనల్ డ్యామేజ్ ఇవ్వకూడదు. అయితే ఇది ఉండింది కర్క రాశి కోసం. ఇప్పుడు మనం మాట్లాడతాం మీ పార్ట్నర్ సింగ్ రాశి అతనైతే అతనిది పర్సనాలిటీ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి. వాళ్ళు చాలా కేరింగ్ నేచర్ వాళ్ళది కూడా ఉంటుంది. వీళ్ళది ఎమోషనల్ సైడ్ చాలా తక్కువ మంది చూడగలుగుతారు. ఎందుకంటే లియో జోడియాక్ సైన్ ఏది ఉంటుందో అది ఒక కింగ్ ఇది ఉంటుంది. ఇంకా చాలామంది ఎవరు లీడర్స్ ఉంటారో వాళ్ళది కూడా ఇది ఉంటుంది. అయితే వాళ్ళకి పబ్లిక్ ముందు లేకపోతే వేరే వాళ్ళ ముందు సొంత ఎమోషన్ని పెట్టాలని అస్సలు అనిపించదు. వీళ్ళు చాలా కమిటెడ్ మనుషులు ఉంటారు. వీళ్ళు ఏది అనేస్తారో దాన్ని చాలా వాల్యూ చేస్తారు. ఒక రకంగా ఏ మాట మీద ఉండే మనుషులు అంటారు వీళ్ళని. వీళ్ళు ఒకసారి అనేస్తే ఎవరికైనా ప్రేమగా ఉందని మీతో, అయితే వీళ్ళు ఎవరి ముందైనా అంటారు. అది ఫ్యామిలీ ముందైనా అనొచ్చు, ఫ్రెండ్స్ ముందైనా అనొచ్చు, లేకపోతే ఆఫీస్ వాళ్ళు అందరి ముందైనా అనొచ్చు. ఇది వీళ్ళు కమిట్మెంట్ చేసిన తర్వాత వీళ్ళు వేరే వాళ్ళతో పాటు అస్సలు తిరగరు. ఇంకా వీళ్ళు సొంత పార్ట్నర్ని లేకపోతే స్పౌస్ని ఒక సొంత రెస్పెక్ట్ లాగా చూస్తారు, సొంత ప్రైడ్ లాగా చూస్తారు. అయితే వీళ్ళకి ఏదైనా జరిగితే ఎటువంటిదైనా వీళ్ళు అట్లాగే రియాక్ట్ చేస్తారు. వీళ్ళకి డిస్రెస్పెక్ట్ అయినట్టు, వీళ్ళ ప్రైడ్ మీద ఎవరైనా ఆక్యుపై చేసినట్టు అట్లాగే వీళ్ళు రియాక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా. సింహరాశి వాళ్ళు చాలాసార్లు ఇట్లా కనబడతారు. వాళ్ళ పార్ట్నర్కి చెప్తా ఇట్లా ఉంటే వేరే వాళ్ళతో పాటు ఉంటే ఈ రకంగా ఉండాలి, నాతో పాటు వస్తే ఈ రకంగా ఉండాలని. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని సొంత ప్రైడ్ అనుకుంటారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు అనుకోరు నా ప్రైడ్ మీద ఏదైనా అంచనా రావాలని. ఇంకా వీళ్ళు చాలా కేరింగ్ కూడా ఉంటారు. వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు ఎవరు వర్క్ లైఫ్ మీద ఇంకా లవ్ లైఫ్ మీద అంతా బ్యాలెన్స్ చేసుకుని నడుస్తారు. వీళ్ళు సొంత పార్ట్నర్ కోసం ఎప్పుడు కూడా ఒక మంచి టైం తీసుకుని వీళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తారు. ఇంకా ఈ చాలామంది సింహరాశి వాళ్ళు ఇట్లా కూడా ఉంటారు ఎవరు లవ్ కోసం లేకపోతే సొంత మనిషి కోసం వాళ్ళు
టోటల్గా వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. వీళ్ళది అంతా ఏది పాతవి ఉంటాయో దాని నుంచి ఒక కొత్త రకంగా వీళ్ళు బతుకుతూ మొదలు పెడతారు. వీళ్ళు చాలా రొమాంటిక్ ఇంకా ప్యాషనేట్గా రిలేషన్షిప్లో ఉంటారు. వీళ్ళు మీ చుట్టుపక్కల ఉంటే వీళ్ళు మీ షీల్డ్ లాగా పనిచేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ముందు వీళ్ళతో అయ్యి పాస్ అవ్వాలి. ఇంకా వీళ్ళు అక్కడికక్కడే ఆ ప్రాబ్లమ్ని ఆపేసేది ధైర్యం ఇంకా దమ్ము కూడా ఉంచుకుంటారు. వీళ్ళు ప్రేమలో ఏదైనా చెయ్యాలనుకుంటారు, కానీ వీళ్ళని మీరు ఎప్పుడైనా ట్రస్ట్ బ్రేక్ చేస్తే అది వీళ్ళకి అస్సలు నచ్చదు. వీళ్ళని పాత మాటల్ని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం అట్లా వీళ్ళది ఉండదు. వీళ్ళు ఏదైనా మీరు హర్ట్ చేస్తే వీళ్ళు రివెంజ్ తీసుకుంటారు. ఆ మాటని లోపల ఉంచుకొని ఎప్పుడు రివెంజ్ తీసుకునే టైం వస్తుందో వీళ్ళు రివెంజ్ తీసుకుంటారు. వీళ్ళకి ఒక రకంగా చూస్తే ట్రావెలింగ్ చాలా ఇష్టం ఉంటుంది. సింగరాశి వాళ్ళకి టెక్నాలజీ అంటే కూడా ఇష్టం ఉంటుంది. వీళ్ళకి మీరు చిన్న చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు, వీళ్ళకి మంచిగా అనిపిస్తుంది. కానీ వీళ్ళకి ఒక ఫ్లవర్ ఇచ్చి మీరు ఏదైనా చేయించాలనుకుంటే అది అవ్వదు. ఎందుకంటే వీళ్ళు ఫ్లవర్ కాదు, వీళ్ళు ఫైర్. ఇప్పుడు మనం మాట్లాడదాం నెక్స్ట్ రాశి కన్యా రాశి వాళ్ళ గురించి. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే ఎట్లా ఉంటుంది వాళ్ళది బిహేవియర్, హ్యాబిట్. వీళ్ళ స్వభావంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. వీళ్ళు అనుకుంటారు నేను ఏ విషెస్ నాది ఉన్నాయో అదంతా నా పార్ట్నర్ పూర్తి చేయాలని. వీళ్ళు ఎమోషనల్ కూడా ఉంటారు. ఇంకా వీళ్ళ లవ్ లైఫ్లో చాలా రొమాంటిక్గా కూడా కనబడతారు. కన్యా రాశి వాళ్ళు ప్లెజర్ సీకర్ కూడా అనొచ్చు. వీళ్ళు ఇంకా లస్ట్ఫుల్ ఇంకా డిజైరబుల్ పర్సన్ కూడా ఉంటారు. వీళ్ళకి ఏదైనా లగ్జరియస్ గిఫ్ట్ ఇవ్వకపోయినా వీళ్ళకి అది కావాల్సిందే. ఇంకా వీళ్ళకి క్వాలిటీ టైం కావాలి, ఇమోషనల్ కాబట్టి వీళ్ళకి ఒక మంచి క్వాలిటీ టైం ఇస్తే మీరు ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళు మీకోసం ఏదైనా చేస్తానికి రెడీ అయిపోతారు. అదే రెండో వైపున వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్డ్ సోల్స్ లాగా ఉంటారు. వీళ్ళు చిన్న చిన్న మాటల మీద కన్ఫ్యూజ్ అయిపోతాం కూడా ఉంటారు. అందుకని వీళ్ళు అనుకుంటారు నా పార్ట్నర్ నాతో పాటే ఉండాలి, ఇంకా నాతో పాటు మాట్లాడుతూ ఉండాలి. వీళ్ళకి ఒక్కలే ఉండటం కూడా అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి మాటలు వీళ్ళతో పాటు నడుస్తూ ఉంటే వీళ్ళు హ్యాపీగా జాయ్ఫుల్గా ఉంటారు. వీళ్ళు చాలా వరకు బ్రెయిన్తో కాకుండా వీళ్ళు హార్ట్తో ఆలోచిస్తారు. ఇంకా దానివల్లనే వీళ్ళు రిలేషన్షిప్లో వచ్చే ముందు చాలా ఆలోచిస్తారు. రిలేషన్షిప్లో వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చాలా ఇల్యూజన్స్ ఉంటాయి. ఈ మనిషితో పాటు నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, దాని తర్వాత ఇన్ ఫ్యూచర్ లైఫ్ చాలా ముందు వరకు ఆలోచించేస్తారు. ఇది ఒక ఇల్యూజన్ది కూడా సైన్ అంటారు దీన్ని. వీళ్ళు చాలా ఓవర్ లవ్ కూడా చేస్తారు. ఇంకా దానివల్లనే వేరే వాళ్ళకి కొంచెం చిరాకుగా కూడా అనిపించవచ్చు. అయితే మీరు కన్యా రాశి వాళ్ళు అయితే మీరు ఒకసారి కూర్చొని ఆలోచించండి, వేరే వాళ్ళకి టైం ఇవ్వండి. వాళ్ళు మీ వాళ్ళు అయితే వాళ్ళు రిటర్న్గా తిరిగి వస్తారు మీ దగ్గరికి. ఎందుకంటే స్వీట్స్ ఎక్కడ ఉంటే అక్కడే చాలా వరకు ఈగలు కూడా వచ్చేస్తాయి. వీళ్ళు చాలా డిజైరబుల్ పర్సన్స్ కూడా ఉంటారు, లస్ట్ఫుల్ పర్సన్స్ కూడా ఉంటారు. దీంట్లో తప్పు కాదు, ఇది న్యాచురల్ హ్యాబిట్. వీళ్ళు జోడియాక్ సైన్ వల్ల వీళ్ళు వచ్చింది. ఇంకా ఇది ఉండింది మీ రాశి గురించి, మీ పార్ట్నర్ ఎటువంటి రాశినో ఇంకా వాళ్ళది హ్యాబిట్స్ ఏంటో అది మీరు ఏదైనా లింక్ చేస్తే, లేకపోతే మీకు ఏదైనా అనిపిస్తే అవును నాలో లేకపోతే నా పార్ట్నర్లో ఇట్లా ఉంది అయితే మీరు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా లైక్ షేర్ చేస్తాం మర్చిపోమాకండి. ఇటువంటి వీడియోలు మీకు చెందుతానికి సబ్స్క్రైబ్ చేస్తాం కూడా మర్చిపోమాకండి. అయితే